గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయము 26వ వచనం. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయపేట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపొస్తలులతో కూడా లెక్కింపబడెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని, మీ మానసిక, ఆత్మీయ, ఆర్థిక, శారీరక జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, మీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవుడు మన మధ్యలో ఇచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి 1122 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి వరకు ఇంచుమించు ఒక 18-17 సందేశాలు అపోస్తల కార్యములోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. మరికొన్ని సందేశాలు కూడా ఇందులోంచి మనం ధ్యానించుకుందాం, దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. మనం ఇంకా ముందున్న అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. అపోస్తల కార్యాల్లో విశేషాలని, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏది రాయించాడో వాటిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరుకుంటున్నాం. కనుక మనకు ఖచ్చితంగా ఆశపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అనగా అడుగుతున్నాం. కనుక ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడతాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేనటువంటి గూఢమైన డీప్ థింగ్స్ని నేను బయలుపరుస్తాను. మర్మమైనటువంటి విషయాల్ని, మర్మాల్ని బయలుపరుస్తాను అని దేవుడు ఇర్మియాకు వాగ్దానం చేశాడు. ఇర్మియాకు అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్తకు అర్థం కాని విషయాలు ఉన్నప్పుడు ప్రజలకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయి. అటువంటప్పుడు మనకు కూడా బయలుపరచడానికి అది కేవలం ఇర్మియాకు మాత్రమే వర్తించే వాగ్దానము అని అనుకోవడానికి వీల్లేదు. ఇర్మియాలాగా ఎవరు మొరపెట్టినా, ఇర్మియా అలా మొరపెట్టాడు లేదు, మరి ఇర్మియా కన్నిటి ప్రవక్త అన్నాడు కాబట్టి, అని పిలువబడ్డాడు కాబట్టి, వీపింగ్ ప్రాఫిట్ అని పిలువబడ్డాడు కాబట్టి ఆయన దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఇంచుమించు 52 అధ్యాయాలు ఉన్నటువంటి ఇర్మియా గ్రంథాన్ని రాశాడు. అది వేరే విషయం. స్తోత్రం. అంతేకాకుండా 6 అధ్యాయాలు ఉన్నటువంటి 5 అధ్యాయాలు ఉన్నటువంటి విలాప వాక్యాలు కూడా రాశాడని చరిత్రకారులు చెప్తున్నారు. అనగా 52 ఒక 5 అధ్యాయాలు, మొత్తం 57 అధ్యాయాలు ఉన్నటువంటి 2 పుస్తకాలు రాసినట్టుగా, లూకా 2 పుస్తకాలు రాసినట్టుగా, ఆయన 2 పుస్తకాలు రాసినట్టుగా మనం అర్థం చేసుకోగలం. స్తోత్రం. దేవుడు మనకు ప్రత్యక్షతలు అనుగ్రహిస్తే, దేవుడు మనతో మాట్లాడితే మనం పుస్తకాలు రాయొచ్చు. దేవుడు మనతో మాట్లాడితే ప్రసంగాలు చేయొచ్చు. దేవుడు మనతో మాట్లాడితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు అంటే మన నెగిటివ్గా కాదు, శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో ఆవశ్యకమైనటువంటి విషయాలు, అనగా అవసరమైన విషయాలు 4 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేశాను. అనవసరమైన విషయాల గురించి నాకు తెలిసినటువంటి అనేకమంది స్నేహితులు వాళ్ళు అనవసరమైన విషయాల గురించే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇవన్నీ అవసరమా? వాట్సాప్లోని పాస్టర్స్ గ్రూప్స్లో కూడా అనవసరమైన పోస్టులు అన్నీ వస్తుంటాయి. ఎందుకు ఇవన్నీ? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? అది పాస్టర్ల గ్రూప్ అని పెట్టుకున్నప్పుడు దాంట్లో ఆరోగ్య సలహాలు, సూత్రాలు ఇచ్చేవాళ్ళు. మన ఉద్దేశం అది కాదు. ఆ గ్రూప్, ఆ సముదాయాన్ని తయారు చేయడంలో ఉద్దేశం అది కాదు కదా. ఉద్దేశాలు మర్చిపోయి వారు ఎందుకు కూడుకున్నారో వారికి తెలియలేదు అన్నట్టుగా ఈ రోజులు కూడా చాలా సంఘాలు ఎందుకు కూడుకుంటున్నారో తెలియడం లేదు, ఎందుకు ఏ మీటింగ్లో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్. ఎన్ని కార్యక్రమాలు, ఎంతమంది స్పీకర్లు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎన్ని పుస్తకాలు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ ప్రేరణ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో ఆవశ్యకమైనటువంటి 4 విషయాలు నిలిచి ఉండడం,
ఎక్కడో నిలిచి ఉండడం కాదు, నిలవకూడని చోట నిలిచి ఉండడం కాదు, నిలవాల్సిన చోట్లు ఉన్నాయి. యెరూషలేములో నిలిచి ఉండడం, దైవ సాన్నిధ్యములో నిలిచి ఉండడం, దేవాలయములో నిలిచి ఉండడం, దేవుడు నిర్ణయించిన చోటు నిలిచి ఉండడం. నిలిచి ఉండడం మాత్రమే కాదు, శక్తిని పొందడం అనేది, అనగా నింపుదల కలిగి ఉండడం. శక్తిని పొందడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం, అంచుల మట్టుకు నింపబడ్డటువంటి అనుభవం. ఆ రాతి బాణలు అంచుల మట్టుకు నింపబడ్డాయి, కానీ ఈ మట్టి బాణలు అంచుల మట్టుకు దేవుని ఆత్మ జలముతో నింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సాక్షులుగా ఉండడం. యూదా ఇస్కరియోతు పోయాడు, ఓకే, ఆయన గురించి వదిలేద్దాం, ఆయన గురించి ఆలోచించడం మానేద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా సహాయం చేద్దాం, పాపం అయ్యో పాపం అని సానుభూతి చూపిద్దామని, కానీ వాళ్ళు అటువంటి ఆలోచన వాళ్ళకి రాలేదు. పాస్ట్ ఈజ్ పాస్. అతను వెళ్ళిపోయాడు. ఓకే, లీవ్ అబౌట్ హిమ్. అతనికి వివాహం కాలేదు, పిల్లలు లేరనో, లేకపోతే మనం ఇలా వ్యాఖ్యానించలేము, చెప్పలేము, ఊహించలేం. అతను వెళ్ళిపోయాడు. అతని ఇల్లు పాడైపోయింది, దాంట్లో ఎవరూ కాపురం ఉండలేదు, వారసులు అంటూ ఎవరు వచ్చి క్లెయిమ్ చేయలేకపోయింది. ఇది మా నాన్న ఇల్లు, మా తాత ఇల్లు, మా పెదనాన్న ఇల్లు, చిన్నాన్న ఇల్లు అని క్లెయిమ్ చేయలేకపోయింది. అది పాడైపోయింది. మొదటి శతాబ్దములోనే అది పాడైంది అంటే ఇప్పటికి ఎక్కడుంది? అది శిథిలాలే కాదు, అసలు ఏమి నామరూపం లేకుండా పోయింది. యూదా అనేవాడు ఉన్నాడు, కానీ వాడి ఇల్లు శిథిలమైపోయింది, వాడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆవశ్యకమైనవి సాక్షిగా ఉండడం. యూదా లాంటి వాడిని అని కాదు, బాబు యూదా స్థానంలో నువ్వు వస్తున్నావు, జాగ్రత్త మత్తియా, యూదాలాగా బిహేవ్ చేస్తే ఒప్పుకో. యూదాకు జరిగినటువంటి పరిస్థితి, మత్తియాలో భయం ఉంటుంది, దైవ భయం. ఈ 12 అపోస్తులు ఎందుకో అవసరమా లేదా అనే ఆలోచన కూడా వాళ్ళు ఉండిండొచ్చు. ఒక మరణం జరిగితే భయపడతాం, అలాగే ఇక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి. మత్తియా ఆ రెస్పాన్సిబిలిటీ చక్కగా నెరవేర్చాడో లేదో మరి మనకు తెలియదు, కానీ వాటన్నిటి గురించి బైబిల్లో రాయబడలేదు. మత్తియా నెరవేర్చాడో లేదో మనకు అనవసరం, మనం నెరవేరుస్తున్నామా లేదని మనకు ప్రాముఖ్యమైన విషయం. 4వదిగా లేఖనములు నెరవేరుట. లేఖనాలు నెరవేరాలి. స్తోత్రం. అబద్ధమాడజాలని దేవుడు పలికినట్టు ప్రతి మాట నెరవేరాలి. ఆయన మాట నెరవేర్చేటటువంటి దేవుడు, తన దూతల మాటను రూఢిపరిచేటువంటి దేవుడు, తన సేవకుల మాటను స్థిరపరిచేటువంటి దేవుడు. స్తోత్రం. అంటే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన ఆవశ్యకమైనటువంటి 4 విషయాల గురించి మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో తలలోంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా మాలో అనారోగ్యంగా ఉన్నటువంటి కొంతమంది ప్రియులు ఉన్నారు, క్యాన్సర్లతో బాధపడుతున్నటువంటి వాళ్ళు. ఒక యవనస్తుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ఆ బిడ్డను మీరు దర్శించండి, సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. మీ దాసుడు ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు, బిడ్డను మీరు దర్శించండి. మీ దాసురాలు ఒక ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది, ఆమెను మీరు దర్శించండి, స్వస్థపరచండి ప్రభువా. పుణ్యవతి అనేటువంటి సహోదరి, యవనస్తురాలు, 24 సంవత్సరాలు, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, ఆవిడని మీరు దర్శించండి ప్రభువా. వందన అనేటువంటి సిస్టర్ హైదరాబాదులో, ఆమె కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంది, ఆవిడని మీరు దర్శించండి. రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ దాసులు నాయన పాస్టర్ జైపాల్ గారి, ఎస్ జైపాల్ గారు, నెల్లూరు, వారి తల్లిగారు ప్రభువా, మరియమ్మ ఆంటీ గారు, వారు డయాలసిస్ తీసుకుంటూ రోగిగా ఉన్నారు, ఆ బిడ్డను మీరు దర్శించండి, సంపూర్ణమైనటువంటి స్వస్థను మీరు అనుగ్రహించండి. మీ దాసులు నాయన కల్వరీ చర్చ్ సంఘ కాపరి పాస్టర్ ఎన్ జైపాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభువా. మా ప్రియులైన వారు చాలామంది వేరు వేరు అనారోగ్యాలతో ఉన్నారు. భాస్కర్ బటన్న గారు హైదరాబాద్, వారు అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. వారికి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి ప్రభువా.
అయ్యా మీకు వందనాలు. బీపీలు, షుగర్తో, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. నెల్లూరులో ఉన్నటువంటి మీ దాసులు నాయన విజయరామ్ అంకుల్ గారు ఉన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి. వారికి ఆరోగ్యం బలం అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నేను వారి గాయములు మాన్పెదను, వారికి ఆరోగ్యమును కలుగుజేతును, ఇదే యెహోవా వాక్ అని మీరు చెప్పారు కనుక మీరట్టి కార్యములు జరిగించబోతున్నందుకు, స్వస్థలు జరిగించబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దయచేసి మీ ప్రార్థనా మనవులు పంపించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. స్తోత్రం. ఈ కార్యక్రమము పబ్లిసిటీ కోసమో, సంఘ విస్తరణ కోసమో, సంఘాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. వింటున్న కొద్ది మంది అయినా ఆత్మీయంగా దీవించబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:26 1:26. అంతటా వారు వీరి గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటి వచ్చును గనుక and they drew straws and the result indicated Matthias, so he was included with the 11 sent ones. 11 మంది పంపబడిన వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నుంచి చదువుతాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము లాస్ట్ వాక్యం అనగా చివరి వాక్యం 26వ వచనం. They cast lots and determined that Matthias was the Lord's choice, so he was added to the 11 apostles. స్తోత్రం. అనగా దాయాలాట్లో మనం ఆ డైస్ దాన్ని ఏమంటారు, వాటిని పాచికలు వేసినట్టు, పాచికలు అంటారు ఏంటో మరి తెలియదు. దే క్యాస్ట్ లాట్స్ అండ్ డిటర్మైన్ దట్ మత్తయాస్ వాస్ ద లార్డ్స్ చాయిస్. ప్రభు ఎంపిక చేసిన వ్యక్తి, ప్రభు అనుకుంటున్న వ్యక్తి మత్తయాస్ అని తీర్మానం తీసుకున్నారు. కనుక అతను 12 మందిలో ఒకడుగా ఎంచబడ్డాడు. 12 మంది అపోస్తుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు అని రాయబడింది. చీట్లు వేసేటువంటి పద్ధతి. Casting lots is not mentioned again in the New Testament after the Holy Spirit was poured out. పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ఇవన్నీ సంఘంలో జరగలేదు అని రాయబడింది. The Aramaic reads, they raised up a shaking free and elevated Matthias, which indicates they shook free from Judas' claim to apostleship and appointed Matthias. మత్తీయ అనేటువంటి వ్యక్తి నియమించబడ్డాడు. అపోస్తులను ఆయన నియమిస్తే, యేసు నియమిస్తే ఈ 12వ వ్యక్తిని వీళ్ళు నియమించారు. చదువుదాం వాడుక భాషలో కూడా. వారు తీసిన చీటీలో మత్తీయ పేరు రాయబడి ఉంది. అందువలన అతడు ఆ 11 అపోస్తులుడు అయ్యాడు. నేను కృప ద్వారా అపోస్తులత్వం పొంది తిని, నాకు మనుషులెవరు నన్ను పిలిచింది కాదు అని చెప్పగలిగినట్లు మత్తీయ చెప్పగలడా? నన్ను వాళ్ళేదండి చీట్లు వేసేది, వాళ్ళెవరండి, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని తాను చెప్పుకునే పరిస్థితి లేదు. 11 మంది చీట్లు వేస్తే నేను వచ్చినవాడిని, 11 మంది అంగీకరిస్తే, ఆ చీటీ నా మీద పడితే నేను వచ్చిన వాడిని మాత్రమే మత్తీయ చెప్పగలడు. మత్తీయ యేసు చేత ఎన్నుకోబడ్డాడా లేదా అనేది విషయాలు వాటిలో మనం వద్దు. కొంతమంది బైబిల్ పండితులు మత్తీయ కాదు 12వ అపోస్తులుడు అపోస్తులునే పౌలేనని, ఆ 12వ స్థానము అతనికి ఇవ్వబడింది, యూదా ఇస్కరియోతు బదులుగా అతనే ఉన్నాడని, మత్తీయను గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు కాబట్టి 12వ అపోస్తులుడిగా పౌలు గారిని ఎంచుకోవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
12వ అపోస్తలుడు మత్తీయనా, 12వ అపోస్తలుడు పౌలా అనేటువంటి వివరాలకు మనం వెళ్ళలేదు. ఎవరైనా కానివ్వండి, పని జరిగింది. 11 మందికి సహకారిగా ఉండిండొచ్చు. ఒకవేళ 11 మందిలో ఈ 12వ వ్యక్తి మరలా మత్తీయ యూదాలాగా ప్రవర్తించుంటే, యూదాలాగా తానున్న చోటికి పోయిండేవాడు, నాశనపుత్రుడిగా ఎంచబడేవాడు. అలా ఇంకోసారి అలా జరిగినప్పుడు 12వ అపోస్తలుని పోస్ట్ ఖాళీగా ఉండేదేమో. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన వాటిలోకి, ఆ ఊహాగానాల్లోకి, స్పెక్యులేషన్స్లోకి వెళ్ళడం లేదు. మన టైటిల్ చూడండి, దృశ్యమైనవి అదృశ్యం. ఇదేంటండి ఇది? దృశ్యమైన అదృశ్యం ఏంటి? దృశ్యమైనవే, అదృశ్యమైనవే. కానీ దృశ్యమైనవి అదృశ్యమయ్యే అవకాశం ఉంది. దృశ్యములైనవి అనిత్యములు అని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు అనిత్యములు అని కూడా కదా మనం ఆలోచించేది. దృశ్యమైనవి కనబడేవి, దృశ్యాలు అదృశ్యాలుగా అదృశ్యమవుతాయి. ఈరోజు మన ముందు కనబడిన వ్యక్తి రేపో లేదా మరొక రోజు కనిపించకపోవచ్చు. ఈరోజు కనిపించిన నీవు నేను రేపు కనిపించకపోవచ్చు. ఈరోజు టీవీలో వాక్యం చెప్పిన వ్యక్తినైనా నేను 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, 1 నెల తర్వాత నేను కనిపించకపోవచ్చు. నీటి బొడగ లాంటి జీవితం మంది, గడ్డి పువ్వు లాంటి మన జీవితం. బ్రతుకుతున్నాం 70-80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాటి వైభవం ఆయాసమే కదా. ఇదే కదా మానవుని పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దృశ్యంగా ఉన్నవి దృశ్యంగానే ఉంటాయి అనుకుంటే పొరపాటు. ఒక గోడ మీద వేసినటువంటి పెయింటింగ్ క్రమంగా రంగు తేలిపోతుంది. తేలిపోయి వర్షానికి, మంచుకి, ఎండకి ఆ దృశ్యం అదృశ్యమైపోతుంది. అరే, ఇక్కడ ఒక పెయింటింగ్ ఉండాలి, ఏమైంది? ఇక్కడ ఒక బొమ్మ ఉండాలి అనుకుంటాం, అది కరిగిపోయింది, లేకపోతే కలిసిపోయింది, అది ఊసిపోయింది. ఆ రంగు షేడ్ వచ్చింది దానికి. అది నార్మల్ ఇంతకుముందు ఉన్నటువంటి గోడలాగే మారింది వాతావరణాన్ని బట్టి. దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనటువంటి కొన్ని ఉన్నాయి. వాటిని ఒకరోజు మనం దృశ్యాలుగా మన కళ్ళ ముందు చూస్తాం. అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనం దృశ్యుడైన వాడిగా ఒకరోజు చూస్తాం. అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి దృశ్యమైనటువంటి వానిగా. ఆ మాట చదువుదాం. ఒక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని బట్టి ఆ ఎంచబడినటువంటి విధానం, విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందో చూద్దాం. మోషే గారి జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు, అనగా మోషే అదృశ్యుడైన వానిని, అనగా ఆత్మస్వరూపి అయినటువంటి అదృశ్య స్వరూపుడైనటువంటి వాణ్ణి చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి కలిగిన వాడే. విశ్వాసము స్థిర బుద్ధినిస్తుంది, చంచల బుద్ధిని కాదు ఇచ్చేది. విశ్వాసము స్థిర బుద్ధినిస్తుంది. ఎలాగంటే అతడు అదృశ్యమైన వాణిని చూచున్నట్లుగా. హల్లెలూయా. ఆ మండుచున్న పొదలో చూచిన వాణ్ణి, అదృశ్యమైన వాడే. ఆయన మండుచున్న పొద కాదు, మంట కాదు, ఆయన పొద కాదు. ఆయన అదృశ్యుడైన వాడిని చూచున్నట్లుగా. స్తోత్రం. అదృశ్యుడైన వాడిని చూశాడు, చూడగలిగాడు, విశ్వాస నేత్రములతో చూడగలిగాడు. మోషే బండ సందులో ఉండి దేవుని యొక్క మహిమను చూడడమో లేకపోతే ఆయన పాక్షికంగా చూడడం గురించి కాదు అక్కడ రాయబడింది. విశ్వాసమును బట్టి అదృశ్యమైన వాడిని చూస్తున్నట్లుగా స్థిర బుద్ధి కలిగిన వాడిగా. అదృశ్యుడైనప్పటి వాటికి, అదృశ్యుడైన వ్యక్తి అయినప్పటికీ కూడా అదృశ్యుడైనటువంటి వ్యక్తిని ఒక దృశ్యుడైనటువంటి వ్యక్తి చూడగలిగాడు. దుష్టుడైన వ్యక్తి కాదండి, దృశ్యుడైనటువంటి వ్యక్తి. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, దృశ్యమైనవి అదృశ్యం అయిపోతాయని చెప్పడానికి. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళకి రాజ్యం అంటే వాళ్ళకి రాజ్యం ఉందన్నమాట. అయితే
రాజ్యం ఉంది, వాస్తవమే. రాజ్యానికి ఏమైంది? రాజ్యాన్ని ఎవరు తీసుకొని పోయారు? రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? రాజ్యాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? ఒక మాట మనం చదివితే అర్థం చేసుకోగలం. మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 43వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి, అనగా ఫలించని వారి యొద్ద నుంచి, అనగా దుర్మార్గులైనటువంటి కాపుల దగ్గర నుంచి, దుష్టులైన కాపుల దగ్గర నుంచి, దానిని ఫలమిచ్చు మరొక కాపుకి, మరికొందరు కాపులకి. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యము మునుపున్న కాపుల్లో నుంచి వెనకాల వచ్చిన కాపులకు అప్పగించబడింది. కారణం ఏంటి? మీరు ఫలించలేదు. ఫలమిచ్చు జనులకి. తోటలో ఫలం వస్తుంది, ఫలం ఇవ్వాలి, ఫలమిచ్చేవాళ్ళుగా ఉండాలి. మీరు కూడా ఫలం తినండి, కాదనలేదు. కానీ అదే సమయంలో యజమానునికి ఫలాన్ని ఇవ్వాలి. యజమానునికి ఫలాన్ని ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనగా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పటికీ యేసుప్రభు చెప్పిన మాట మర్చిపోకూడదు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అమాంగ్ యూ. ఆయన ఉన్నప్పుడు ఆయన రాజ్యం, ఆయన రాజ్య స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దేవురాజ్యం మన మధ్యలో ఉంది. దేవురాజ్యం అనేటువంటి ఆ స్పిరిచువల్ కింగ్డమ్, అనగా ఆత్మీయ భావము, భావజాలం, అనుభూతి, అనుభవం మన మధ్యలో ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి భౌతికమైన రాజ్యము, అది దృశ్యమైంది, అది అదృశ్యమైపోయింది. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు. స్తోత్రం. అనగా మొట్టమొదటి విషయము, భౌతికమైన రాజ్యము అదృశ్యమైపోయింది. వాళ్ళ చేతుల్లో లేదు, రోమీయుల చేతుల్లో ఉంది. రోమీయుల చేతుల్లో అధికారం ఉంది. వాళ్ళకు ఒకప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం. అధికారము దృశ్యంగా ఉన్న అధికారం అదృశ్యమైపోద్ది. 5 సంవత్సరాల తర్వాత అధికారాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి. మారచ్చు, మారకపోవచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత దాని గురించి మనం ఆలోచించడం లేదులేండి. అలాగా ఒకటి మొట్టమొదటి విషయం, భౌతికమైన రాజ్యము అదృశ్యమైపోయి అదృశ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, అరుదైనటువంటి ఆత్మీయ రాజ్యము, దేవుని రాజ్యము దృశ్యమవుతుంది. మానవ ప్రభుత్వాల తర్వాత దైవ ప్రభుత్వం ఏర్పడుతుంది అని దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలోని ప్రతిమ ద్వారా మనం అర్థం చేసుకొని మాట్లాడచ్చు. మాదీయుల, పారసీకుల, గ్రీకుల యొక్క రాజ్యాలు పోయిన తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చింది, గాడ్స్ కింగ్డమ్. అది పెరిగి పెద్దదైంది. పులిసిన పిండిలాగా పిండినంతా పులి చేసింది. దేవుని రాజ్యం విస్తరించింది. దేవుని స్తోత్రం. భౌతికమైన రాజ్యము గతించిపోయింది, భౌతికమైన రాజ్యము దృశ్యమైంది, అది అదృశ్యమైందని. రెండో విషయాన్ని, భౌతికమైనటువంటి యేసు 1వ అధ్యాయము 9వ వచనము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట. ఈ మాటలు చెప్పుచుండగా వారు చూస్తుండగా, వారు వింటూ ఉండగా ఆయన వారి మధ్యలో నుంచి ఆరోహణమయ్యాడు, పైకెత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు. అప్పుడు వారి కనులకు కనబడకుండా, నీకు ఇష్టమైన దాన్ని నీ కళ్ళ ముందు నుంచి తీసేస్తానని దేవుడు ఒక ప్రవక్తతో చెప్పాడు. నీకు ఇష్టమైన దాన్ని, నీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల్లో, నీకు ఇష్టమైన భార్యలో, నీకు ఇష్టమైన వాళ్ళను, నీ ప్రియమైన వాళ్ళని కళ్ళ ముందు నుంచి తప్పిస్తాను, తీసేస్తాను. వారికి ఇష్టమైనటువంటి యేసు, వారి బోధకుడైన యేసు వాళ్ళ కళ్ళ ముందు నుంచి తప్పించబడ్డాడు. భౌతికమైనటువంటి యేసు తప్పించబడ్డాడు. అనగా నరావతారిగా ఉన్నటువంటి యేసు, శరీరధారిగా ఉన్నటువంటి యేసు, మట్టి శరీరములో ఉన్నటువంటి యేసు తప్పించబడ్డాడు. ఇప్పుడు మహిమపరచబడినటువంటి యేసు, గ్లోరిఫైడ్ జీసస్, రిజరెక్టెడ్ జీసస్, అసెండెడ్ జీసస్. దేవుని స్తోత్రం. యేసును భౌతికమైన వాడిగా చూస్తున్నాం. చదవండి, ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున పేజీ నంబర్ 161. కావున ఇక మీదట శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. చూడండి రాయబడిన మాట, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉన్నాం. మేము ఇక్కడి నుంచి అలాగే ఎరగదలుచుకోలేదు. We don't want to see Jesus in a physical way.
ఆయన పశువుల తొట్లో ఉన్నట్టుగానో సిలువలో ఉన్నట్టుగానో మేము చూడదలుచుకోలేదు, సమాధిలో ఉన్నట్టుగా చూడదలుచుకోలేదు. ఆయన్ని ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఆత్మస్వరూపిగా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నట్టుగా ఉన్నాడు కనుక అలాగే మేము చూడాలనుకుంటున్నాం. ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, ఒకటి భౌతికమైన రాజ్యము అదృశ్యమైంది, దృశ్యమైనటువంటి రాజ్యము అదృశ్యమైన రాజ్యంగా మారింది. రెండోది భౌతికమైనటువంటి యేసు మహిమపరచబడిన యేసుగా, దృశ్యమైన యేసు అదృశ్యుడయ్యాడు. అంటే యేసు లేడని కాదు, పంచభూతాల్లో కలిసిపోయాడని కాదు, కాలధర్మం చేశాడని కాదు. ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడే పోడు, ఆయన మహిమలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యోధ చాలండి. భౌతికమైన శిష్యుడు అదృశ్యమై ఆత్మ సంబంధమైన శిష్యుడు. భౌతికమైనది అదృశ్యం కావాలి, ఆత్మ సంబంధమైనది రావాలి. ప్రకృతి సంబంధమైనది, శరీర సంబంధమైనది పోవాలి. మొదటి ఆదాము ప్రకృతి సంబంధి, కడపటి ఆదాము ఆత్మ సంబంధి. మొదటి ఆదాము చచ్చిపోయాడు, కానీ కడపటి ఆదాము చచ్చిపోయాడు, కానీ సజీవుడుగా యుగయుగములు ఉంటాడు. ఇక దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భౌతికమైన శిష్యుడు అదృశ్యమైపోయి ఆత్మ సంబంధమైన శిష్యుడు, అనగా దృశ్యమైనటువంటి భౌతిక శిష్యుడు అదృశ్యమయ్యాడు. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. 1వ అధ్యాయం 26వ వచనం మన మూలవాక్యం చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక విధానం, భౌతికమైన విధానం, ఫిజికల్ మెథడ్ పోయింది, అనగా చీట్లు వేసే విధానం పోయింది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, స్తోత్రం, ఇదేం రాబడింది, మీలో మీరు ఏర్పరచుకునుడి, మేము వారికి ఈ పని నియమింతుము. స్తోత్రం. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి, వారి మీద చీట్లు వేశారని కాదు, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా భౌతిక విధానాలు పోయి ఆత్మ సంబంధమైన విధానాలు రావాలి. దృశ్యంగా ఉన్న భౌతికమైన విధానాలు పోయి అవి అదృశ్యం కావాలి, ఆత్మ సంబంధమైన విధానాలు రావాలి. దేవుని స్తోత్రం. భౌతికమైన రాజ్యం పోయింది, అనగా భౌతికమైన రాజ్యం అదృశ్యమైంది, భౌతికమైన యేసు అదృశ్యమయ్యాడు, భౌతికమైన శిష్యుడు అదృశ్యమయ్యాడు, భౌతికమైన విధానం అదృశ్యం, భౌతికమైనటువంటి విధానాలని అదృశ్యమైపోయి ఆత్మ సంబంధమైన విధానాలు మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పరిచయాలు రావాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభువును దీవించుగాక. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.